ఇక చాప్టర్ 97 స్టార్టింగ్‌లో అయితే యెస్ ర్యాంక్ హంటర్స్ అందరూ గూడా సౌత్ కొరియన్ వాళ్ళు ఆ క్వీన్‌కి కాపలాగా ఉన్న యాంట్స్‌ని అన్నిటిని గూడా చంపేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి మెన్ బెంగ్యూ అదే హీలర్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ జేస్తుంటాడు. వాళ్ళందరికీ గూడా ఆ బఫ్స్ అనేటివి ఇస్తుండడంతో వాళ్ళ పవర్ లెవెల్ ఇంకా పెరిగి ఈజీగా అన్ని దాన్లను గూడా చంపేస్తూ ఉంటారనమాట. ఇక ఇంకోవైపు జపనీస్ స్క్వాడ్‌లో ఇంకో స్క్వాడ్ అయితే వస్తారనమాట. మనం ఎందుకో వాళ్ళ నుంచి కాంటాక్ట్ అనేది లాస్ట్ అయ్యాం. సో, వాళ్ళకేం జరిగిందో చూద్దామని ఇద్దరు హంటర్స్ అయితే వస్తారనమాట. అక్కడికొచ్చి చూస్తే ఏంటి వాళ్ళు ఎవరు గూడా ఇక్కడ కనిపించట్లేదు. ఇవన్నీ గూడా యాంట్సే గదా! అని చూస్తే అక్కడ ఒకడి కళ్ళద్దాలైతే ఉంటాయనమాట. వెంటనే ఏంటి ఫుజిషిమా కళ్ళద్దాలా? అసలు ఏం జరిగింది? ఇది ఇంపాసిబుల్ అని అంటుంటే వాడేమో ఇంకోడు వాంతికి జేసుకుంటాడు. అసలు ఏంటి స్మెల్లు? ఇంత దారుణమైన స్మెల్లు నేను ఇలాంటిది ఎప్పుడు భరించలేదు. అని వాడనుకోని వానికి వెంటనే ఆ స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే తెలుస్తుందనమాట. వాడు వెంటనే భయంతో వాని పవర్‌నయితే యూజ్ చేస్తాడు. కానీ వాడు వాని పవర్‌ని యూజ్ చేసినా సరే వాడిని ఏదో నరికేస్తదనమాట. ముక్కలు ముక్కలై రక్తం అయితే పారుతుంది. ఇక ఇంకోవైపు టన్నెల్‌లో అయితే వీళ్ళైతే యాంట్స్ అన్నిటిని కూడా చంపేస్తారనమాట. ఇక బ్యాక్ వెన్యూ చూసి చాహే దగ్గర దగ్గర నేను ఎన్ని యాంట్స్‌ని చంపినానో నాకంటే డబల్ చంపింటిది. ఎందుకంటే మెయిన్ బెంగ్యూ తనకి దగ్గర దగ్గర రెక్కలిచ్చినట్టే. అంతరాన అన్ని యాంట్స్‌ని చంపేసింది తను. ఇక మాకి దగ్గర దగ్గర 15 నిమిషాలు పట్టింది ఇక్కడికి రాడానికి. సో, మళ్ళీ మేము తిరిగెళ్ళడానికి గూడా అంతే టైం పట్టొచ్చు. సో, మాకింకో 30 నిమిషాలే మిగిలుంది. మనం తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ రైడ్‌ని కంప్లీట్ చేయాలి అంటుంది. వెంటనే చాహే ఈ స్మెల్లు ఇది ఖచ్చితంగా క్వీన్‌దే. సో, క్వీను మరియు తన గార్డ్స్ ఉన్నారనుకుంటా అని తను జెప్తే వెంటనే బ్యాక్ నుండి ఉండు నేను జూస్తా అని మనోడైతే క్వీన్‌నయితే తన సెన్స్‌తోని చూస్తాడు. క్వీన్ అక్కడ చాలా అంటే చాలా లోపలికున్నట్టుంది. దగ్గర దగ్గర 8 గార్డ్స్ ఉన్నారు తన ముందర అని ఇక వీళ్ళంతా గూడా రెడీ అయితారు. ఇక చాయ్ జెంగిన్ తన ఫైర్ ఫోర్స్‌ని యూజ్ చేస్తాడు. మిగతా వాళ్ళందరూ గూడా యాంట్స్‌ని అనేది చంపేస్తూ ఉంటారనమాట. ఇక బ్యాకున్ గూడా వెంటనే తన ఫుల్ బీస్ట్ ఫార్మ్‌లోకైతే మారతాడనమాట. బీస్ట్ ఫార్మ్‌లోకి మారి మనోడు గూడా క్రేజీగా చంపేస్తుంటాడు. ఇక చాహే తనని చూసి ఇదే అనుకుంటా తన బీస్ట్ ఫార్మ్ అని చూస్తుంది. మనోడేమో ర్యాంపేజ్ చేస్తుంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతది. ఇక చాప్టర్ 98 స్టార్టింగ్‌లో అయితే ఇక వీళ్ళైతే ఆ టన్నెల్‌లో యాంట్స్ గార్డ్స్‌నయితే చంపేస్తూ ఉంటారనమాట. వీళ్ళు చంపేస్తూ ఉంటే ఇక కెమెరామాన్ గాడేమో ఇలా అనుకుంటాడు. అయితే ఇప్పుడే అనమాట రియల్ బ్యాటిల్ జరగబోతుంది. ఇక వాడికి మైక్‌లో ఏమో మనం ఇప్పుడే 80% ఎక్కువ వ్యూవర్‌షిప్ ఎంటనే రేటింగ్స్ అనేది వచ్చాయి. సో, నువ్వు మంచి యాంగిల్ నుంచి తీయి అంటాడు. వాడు అక్కడికెళ్ళి చూస్తుంటే మెంగెను వానికి ఎనక్కి లాగి మనం ఇప్పుడు ఒక బాస్ లేయర్‌లో ఉన్నాం. అది కూడా ఎస్ ర్యాంక్ డంజన్‌లో. సో, నీకేమైనా జరిగితే ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ కాదు. కాబట్టి నేను నీకేం చెప్తున్నా అంటే నా ఎనకాలుండు. ఎందుకంటే నిజమైన ఫైట్ ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది అని వాడైతే చెప్తాడనమాట. ఇక కొరియాలో ఒక ముసలావిడుండి వాళ్ళ ఇంట్లో ఏంటి ఈసారి ఖచ్చితంగా యాంట్స్‌ని మనోళ్ళు చంపేస్తారు. నీకు చూడాలని లేదా అని ముసలాయన్నయితే అడుగుతుందనమాట. ముసలాడేమో ఏం మాట్లాడడు. ఇక తానేమో మనకిప్పుడు ఒకే ఒక కొడుకున్నాడు. సో, మనం ఖచ్చితంగా చూడాలి. ఇది ఎంత పెయిన్‌ఫుల్ అయినా. నువ్వేం జేస్తున్నావు? ఇక తర్వాత తనేమో టీవీలో అయితే చూస్తూ ఉంటది. టీవీలో ఏమో యాంట్ క్వీన్ దగ్గరికి మన హంటర్స్ ఎళ్లారు. ఇప్పుడే అసలు ప్రపంచంలో ఎవ్వరు చూడనంత వింత మన హంటర్స్ అయితే చేసి చూపిస్తున్నారు. ఒక పెద్ద క్వీన్ యాంట్ ముందరైతే వాళ్ళున్నారు. వాళ్ళు గాని ఈసారి ఖచ్చితంగా క్వీన్‌ని డిఫీట్ చేసేలాగా ఉన్నారు అని ఆ ముసలావిడ నుంచి అందరూ గూడా యంగర్ పీపుల్, ఓల్డర్ పీపుల్ అందరూ కొరియాలో ఉన్న ప్రతి ఒక్కరైతే టీవీనైతే చూస్తూ ఉంటారనమాట. వెంటనే మా ముసలోడుండి ఇది నాలుగోసారి. వాళ్ళీసారి ఖచ్చితంగా గెలిచాలి. నీకు కూడా అలా అనిపించట్లేదా? అని ముసలోడైతే ఏడుస్తాడనమాట. ఇప్పుడు కేవలం క్వీన్ మాత్రమే ఉంది. ఒక్కసారి క్వీన్‌ని డిఫీట్ అయితే హంటర్సు మిగతా యాంట్స్ అన్ని దాన్లను కూడా ఈజీగా చంపేస్తారు. ఇక వాళ్ళేమో న్యూస్ ఛానెల్స్ వాళ్ళేమో మన వ్యూవర్‌షిప్ 85% దాటింది అని వాళ్ళేమో సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇక ఇంకోవైపేమో అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే సౌత్ కొరియా ఇప్పుడు ఏవైతే ఎస్ ర్యాంక్ గేట్‌ని క్లియర్ చేసిన లిస్ట్‌లో చైనా, యూఎస్ఏ, రష్యాతో పాటు మనం గూడా ఒక లిస్ట్‌లో అయితే ఉంటామని ఇక వీళ్ళేమో ఆ క్వీన్‌నయితే అటాక్ చేస్తూనే ఉంటారు. కానీ ఆ క్వీన్‌కి పెద్దగా ఏం డ్యామేజ్ అనేది అవుతూ ఉండదు. అప్పుడే ఆ క్వీన్ వీళ్ళ పైనయితే ఒక పాయిజన్ లాంటిదయితే ఇడుస్తదనమాట. వాళ్ళు ఆ పాయిజన్‌లో కవర్ అయినప్పుడు వెంటనే ఎనకాల నుంచి మెన్‌బెంగ్యూ అయితే వాళ్ళని హీల్ చేస్తాడు. వాళ్ళని హీల్ చేసిన తర్వాత ఆ క్వీన్ మళ్ళీ వీళ్ళ పైనయితే అటాక్ చేస్తుంటది. వీళ్ళ పైన అటాక్ చేస్తుంటే చాజేంగి దానిపైన ఫైర్ బ్లాస్ట్ యూజ్ చేస్తాడు. మిగతా వాళ్ళందరూ గూడా క్వీన్ నిన్ను ఈసారి చంపేస్తామని వాళ్ళైతే దాన్ని ఖచ్చితంగా ఇక అది చావు అంచుల్లో ఉంది. మనమే గెలిచబోతున్నాం అనుకున్నప్పుడు ఎంటనే అది గట్టిగా మొత్తుకుంటుందనమాట.
అది గట్టిగా మొత్తుకునేసరికి అందరూ అసలు ఏంటిదది? అది ఏంటది? అది మొత్తుకుంటుందా? లేకపోతే అది చావు వస్తుందని ఏడుస్తుందా? లేదు. అది ఏదో వేరే దానిలా ఉందని బేకెను అనుకుంటాడు. అది చూస్తూ ఉంటే అది ఏ దాన్నో పిలుస్తున్నట్టుంది అంటాడు. ఇక ఇంకోవైపు జపనీస్ హంటర్స్ ఏమో మిస్టర్ గోటో యాన్స్ అన్నీ గూడా వాటి డైరెక్షన్‌ని చేంజ్ జేసి టన్నెల్స్ దగ్గరికెళ్తున్నాయి. జామింగ్ సిగ్నల్స్ పనిజేయట్లేదు. ఏంటి జామింగ్ సిగ్నల్స్ అసలు ఏం జరుగుతుంది? వెంటనే యాన్స్ అన్నీ గూడా ఆ టన్నెల్ దగ్గరికైతే వెళ్తూ ఉంటాయన్నమాట. ఇక చాహే క్వీన్‌ని చంపేసి ఇక అయిపోయింది గదా! సో, మనమే ప్రపంచంలో సెవెంత్ టీము ఎస్ ర్యాంక్ గేట్‌ని క్లియర్ జేసింది. ఇక అలాంటప్పుడే బ్యాక్‌విన్ నుండి ఆగు. ఏదో డిఫరెంట్‌గా అనిపిస్తుంది. యాన్స్ అన్నీ గూడా మన వైపే వస్తున్నాయి. మనం తొందరగా ఎళ్ళిపోవాలి. కానీ మనకింకా టైం ఉందిగా. అంటే జపనీస్ హంటర్స్ వాటిని ఎక్కువ సేపు ఓడు ఆపలేకున్నారా? ఏమో నాకు కూడా తెలీదు. అసోసియేషన్ వెంటనే చూస్తాంది. సరే మనం వెళ్దాం. చాయ్ జంగ్‌నేమో ఏంటి నేను పెట్టిన ఫ్లేమ్ ప్రిజన్ ఆల్రెడీ డెస్ట్రాయ్ అయిపోయిందా? ఏం జరుగుతుందని చాయ్ జంగ్ అనుకునే వెంటనే వాళ్ళంతా గూడా ఏదో భయంతోని ఒక పెద్ద ఫోర్స్‌లాగా వాళ్ళకైతే అందరికి గూడా సెన్సొస్తది. వెంటనే వాళ్ళ దగ్గరకొకటి నడుచుకుంటూ వస్తది. అది చూసిన బేకెన్‌యు "అసలు ఏంటిది?" అంటాడు. చూసిన వెంటనే ఒక పెద్ద యాంట్ అయితే వాళ్ళ ముందర నుండి గట్టిగా మొత్తుకుంటది. అది మొత్తుకున్నాటికి ఆ పవర్‌కి అన్నీ గూడా లేచిపోతూ ఉంటాయన్నమాట. బేకుని ఏమో "అసలు ఒక సింగిల్ బీస్టు ఇంత స్ట్రెంత్ దానికెలా ఉంది?" అంటాడన్నమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 99లో ఒక సింగిల్ బీస్ట్‌కి ఇంతటి ఎనర్జీ ఎలాంటిది? ఇక చాహే ఏమో ఆ స్మెల్‌కి, ఆ ఎనర్జీకి పడిపోయి, అసలు ఏంటిది? ఇంత ఎనర్జీయా? నేనసలు నమ్మలేకున్నా. అది ఖచ్చితంగా మామూలు బీస్ట్ కాదు. అది మేము కళ్ళు మూసి తెరిచేలోపు మా ముందుంది. పైగా కేవలం దాని ఫుట్ స్టెప్స్ ఇంటూనే మా వెన్నెముక్కలు వణికాయి. మాకు ఇంకా నిలబడ్డానికి టైం లేదు. మేము వెంటనే దాన్ని డిఫీట్ చేయాలి అనుకునే లోపే అది వాళ్ళ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళనది చంపేసినట్టు ఫీల్ అయితారనమాట. ఏంటి అది మా మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిందా? అదక్కడికెళ్ళి క్వీన్ యాంట్ తలకాయనైతే చూసి గట్టిగా మొత్తుకుంటుందనమాట. అది మొత్తుకున్న మొత్తురానికి అందరూ గూడా కింద పడతారు. అది వెంటనే చాహె వైపు చూసి చాహె పైనైతే అటాక్ చేస్తుంది. చాహె అటాక్‌ని ఆపలేక వెంటనే తను రక్తం కక్కుంటుందనమాట. చాహె "నువ్వు జాగ్రత్త" అని వాడంటే వెంటనే వాడిని గూడా అటాక్ చేస్తుందనమాట కోచ్ మాని. కోచ్ మా 2 చేతులు గూడా పీకేస్తది. ఆ తర్వాత బ్యాకున్నొస్తే బ్యాకున్ని అటాక్ జేస్తది. తర్వాత చాయ్ జెంగుని గూడా అటాక్ జేస్తది. ఆఖరికి మన యారో సోల్జర్ అన్న ఫేమ్ గిల్డ్ మాస్టర్‌ని వాడిని కూడా ఈజీగా అయితే అటాక్ చేస్తదనమాట. అందరిని ఒక్క దెబ్బతో అందరిని గూడా పడగొట్టేస్తది. ఆ తర్వాత మళ్ళీ కోచ్‌మా వెంటనే దాన్నొచ్చి కొడతాడు. నా చేతులు నువ్వు పీకేయొచ్చు. కానీ మా దగ్గర మెన్ బెంగ్యూ ఉన్నాడు. సో, నాకేం కాదు అని చెప్తాడనమాట. ఇక వెంటనే మెన్ బెంగ్యూ అయితే నేనిప్పుడు డిస్‌గైజ్ అనే ఒక సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్‌ని వాడుతున్నా. దీనివల్ల ఇది నా ప్రెజెన్స్ ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ గూడా తెలీదు. ఎందుకంటే ఇది నా ప్రెజెన్స్‌ని క్యాన్సెల్ చేస్తది. కాబట్టి ఒక హీలర్ అనేది ఖచ్చితంగా ఇలాంటప్పుడే అవసరం. సో, ఆ బీస్ట్ నన్ను కనిపెట్టలేదు. నేను అంతవరకు వీళ్ళకి హెల్ప్ చేయగలను అని వెంటనే అది కోచ్ మాని తిప్పి ఇసరగొట్టి వెంటనే మెన్‌బెంగ్యూనయితే డిటెక్ట్ చేస్తది. ఏంటి అది నా స్కిల్ ఎఫెక్ట్‌ని డిటెక్ట్ చేసిందా? అయినా దానికి ఖచ్చితంగా తెలీదు నేనెక్కడున్నానో అని వాడు అనుకునే లోపే వెంటనే బెహెక్ నుండి మెన్‌బెంగ్యూ అని మొత్తుకుంటాడనమాట. కానీ వాడు వెంటనే పైకి చూస్తే, కిందకి చూస్తే వాని చెస్ట్‌లో దాని చెయ్యి అయితే దూర్చింటది. మెన్‌బెంగ్యూ అని గట్టిగా మొత్తుకుంటాడు. కానీ అది మెన్‌బెంగ్యూని చంపేసింటది. అంతటితోని చాప్టర్ 99 అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 100లో అది మెంగ్యూ కడుపులో చెయ్యి పెట్టంగానే పెంగ్విన్ ఉండి "ఎన్‌హో పారిపో! అవును. ఇక్కడి నుంచి పారిపో" అని తను చెప్తుంటే తన తలకాయనైతే అది తినేస్తదనమాట. అది తినేసిన వెంటనే యొన్‌హు వెంటనే లేచి తన పైనైతే అటాక్ జేయడానికెళ్తే అది తింటూ ఉన్నా సరే "పారిపో, పారిపో యెన్‌హు" అని దాని లోపల నుంచి మెంగ్యూ అయితే మాట్లాడుతూ ఉంటుంటాడనమాట. "అరేయ్! నిన్ను ఇడిచిపెట్టను." అంటే అది కేవలం దాని ప్రేని తిన్నంత మాత్రాన అది కేవలం లైఫ్‌ని మాత్రమే కాదు. దానికి స్ట్రెంతు, నాలెడ్జు అది ఏ పర్సన్‌ని తినిందో అవన్నీ గూడా వచ్చేసాయి అని చెప్తుంటాడనమాట. కానీ అది వెంటనే అప్పుడు మీరంతా వీక్. మా క్వీన్ చనిపోయింది. మీ సోల్జర్స్‌ని అందరిని గూడా చంపడం ఖచ్చితంగా సరిపడదు. ఇంతకీ మీ కింగ్ ఎవరు? అని అడుగుతుంది. బెక్యూ ఏమో ఏంటి కింగా? ఇక అందరూ గూడా పడిపోయి ఉంటారనమాట. సౌత్ ర్యాంక్ హంటర్స్ అందరూ గూడా. ఇక వెంటనే దానికేదో ప్రెజెన్స్ ఒస్తది. అది వెంటనే బయట, బయట ఒక గట్టి ప్రెజెన్స్ ఉంది అని బయటికైతే అది ఎగురుకుంటూ ఎళ్ళిపోతది. వెంటనే బైకున్ అంటే బయట అంటే అది గ్యోటోరోజి దగ్గరికెళ్తుందా? మేము ఇక్కడే కూర్చోడానికి టైం లేదు. తొందరగా అది ఇక్కడికొచ్చేలోపు వెంటనే వెళ్ళిపోవాలి అని బేకున్ చూస్తే వెంటనే యాన్స్ అన్నీ గూడా అక్కడికైతే వస్తాయన్నమాట.
ఇక ఇంకోవైపు గ్యోటోరోజీ అండ్ ఇంకో ఇద్దరు ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే వెళ్తూ ఉంటారు. తనేమో ఇలా అంటుంది, "ఏదో ఖచ్చితంగా తప్పు జరిగింది. మనం టీమ్ చార్లీని అండ్ అలాగే డెల్టాని గూడా కోల్పోయాం. వాళ్ళు టచ్‌లో లేరు. ఏదో జరిగింది. మేబీ ఏమన్నా సిగ్నల్స్ వల్ల ప్రాబ్లమ్ ఏమో. అయినా సరే వాళ్ళు ఇక్కడే ఉంటారులే. వెంటనే రెస్పాండ్ కండి" అని చెప్తుంటే బ్రేవో టీమ్ అయితే మేము బతికే ఉన్నాం. అంతా కూడా బానే ఉంది. ఏంటి ఇది మీరు మిగతా టీమ్స్‌తోని కాంటాక్ట్‌లో ఉన్నారా లేరా అంటే, లేదు ఇది మేము కేవలం ఒక్క మాట మాత్రమే వినపడ్డాం. సో, వాళ్ళ వాళ్ళ దగ్గరికెళ్లి చెక్ చేయండి మీరు అని చెప్తాడనమాట. సరే అని ఇక వీళ్ళు గూడా అక్కడికెళ్లి వెళ్తూ ఉంటే వెంటనే గోటోకైతే కాలొస్తుంది. "గోటో ఇది నేను." చెప్పండి మాసమోటో అని వాడైతే అంటుంటాడు. ఇంకోవైపు చైనా దగ్గరున్న సముద్రంలో చూస్తూ ఉంటే సౌత్ కొరియా ఒక డేరింగ్ మిషన్‌ని తీసుకున్నట్టుంది అని వాడు కెప్టెన్ అయితే అంటుంటారనమాట. అయినా సరే నేను అనుకుంటాను యాన్స్ ఎగురుకుంటూ ఇంత దూరం వస్తాయా అని. అయినా ఈ జపనీస్ హంటర్స్ సౌత్ కొరియన్స్‌కి ఏదో కావాలని కష్టపడి హెల్ప్ చేస్తున్నట్టు అని జెప్తున్నారు గానీ, వాళ్ళకి కేవలం గ్యోటో రేజీ వాళ్ళకి నేషనల్ లెవెల్ హంటర్ గావాలి. తర్వాత ఎంప్లాయ్ అండి సార్ నేను కూడా అంటే అందరు నేషనల్ హంటర్స్ గూడా ఎస్ ర్యాంక్‌ని క్లియర్ చేశారు కాబట్టి, సో, ఖచ్చితంగా ఇప్పటిదాకా ఈ గ్యోటో రోజీకున్న రికార్డు ఒక్కటి గూడా క్లియర్ జేయలేదు. అవును సార్. నేను గూడా అదే అనుకుంటా. ఎందుకంటే నేషనల్ లెవెల్ హంటర్స్ అందరూ ఇంతకుముందు ఎస్ ర్యాంక్ గేట్‌ని క్లియర్ జేశారు. గ్యోటోరోజీకి ఇంతవరకు ఇంప్రెసివ్ రికార్డే ఉంది. కానీ తను ఇంకా ఒకటి గూడా క్లియర్ జేయలేదు. అయినా నేను అనుకుంటున్నా ఇది కేవలం ఒక ఎక్స్‌క్యూజ్ లాగే ఉంది. అయినా సార్ అయినా గ్యోటోరోజీ ఇంకా లెవెల్‌కి రావాలంటే తనకింకా చాలా టైం ఉంది. ఎ ఎందుకనుకుంటున్నారు కెప్టెన్? అంటే ఒక్కసారి నువ్వు మన లియు జింగ్‌వేని ఒక్కసారి యాక్షన్‌లో జూస్తే నేను ఏమంటున్నానో నీకు తెలుస్తుంది. అంటే సార్ మీరు ఒక్కసారి తనని చూడగానే తన ఫ్యాన్ అయిపోయారా? ఆ! ఖచ్చితంగా. అయినా నేను చూస్తూ ఉంటే ఈ రైడ్ ఖచ్చితంగా 1 లేకపోతే 2 కంట్రీస్‌కి పెద్ద దెబ్బ పడేలాగే ఉంది అని కెప్టెన్ అయితే అనుకుంటాడు. ఇక ఇంకోవైపు గోటో రెస్పాండ్ అవ్వు, రెస్పాండ్ అవ్వు అని చూస్తూ ఉంటే ఏమైనా జరిగిందా అంటే కొంతమంది మన హంటర్స్ అందరూ గూడా చనిపోయినారు. చూస్తూ ఉంటే మనం అనుకోని లాసెస్‌ని ఫేస్ చేసినట్టున్నాం. మనం ఖచ్చితంగా మ్యూటెంట్ యాంట్స్‌ని ఫైట్ చేయకుండా ఉండుంటే మనోళ్ళు బతికేవాళ్ళేమో. ఇక అయినా సరే, ఇక వాడేమో గ్యూటే ఉండి, అయినా ఇక్కడ మరి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సార్. అంటే వాళ్ళంతా కూడా కేవలం వీక్ హంటర్స్ మాత్రమే. నువ్వు ఎప్పటిలాగే హార్ష్‌గా ఉన్నావు గదా! అయినా సరే ఏం పెద్ద మ్యాటర్ కాదులే. కేవలం కొంతమంది సచ్చిపోతే అదేం పెద్ద బిగ్ డీల్ గాదు. అని వాళ్ళైతే మాట్లాడుకుంటూ, ఇక వాడేమో ఇలా అడుగుతాడు. సౌత్ కొరియన్స్ ఇంగా క్వీన్‌తోని ఫైట్ జేస్తున్నారా? అవును సార్. ఇంకా కొద్ది నిమిషాల క్రితం ఆ జామింగ్ సిగ్నల్స్‌తోని ఏదో ఇష్యూ వచ్చింది. సో, యాన్స్ అన్నీ గూడా క్వీన్స్ దగ్గరికైతే ఎళ్ళాయి. నేను ఖచ్చితంగా అనుకుంటున్నా మేబీ ఇలా వేరే వేరే డిఫరెంట్‌గా జరిగి చూస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ లాగే ఉన్నట్టున్నాయి. అయినా నువ్వు అనుకుంటున్నావా ఇది సౌత్ కొరియన్ టీము అక్కడున్న వాళ్ళంతా గూడా వాళ్ళు బతికే ఛాన్స్ ఉందని? సార్ నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి చెప్తే సౌత్ కొరియన్ హంటర్స్ ఇప్పుడు కరెంట్ టీమ్‌కి 0% సర్వైవల్ వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. ఇక వాడేమో కాల్‌లో ఉన్నోడు. మంచిది. జపనీస్ హంటర్సు జేజు ఐలాండ్ రైడ్‌ని సక్సెస్ చేయడానికి చాలా కష్టపడ్డారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళంతా గూడా సౌత్ కొరియన్ హంటర్స్ అందరూ గూడా చనిపోయారు. గ్యోటో ఇప్పుడు నేషనల్ లెవెల్ హంటర్. కానీ ఏదో ఒకటి ట్రాజికల్లీ ఇలా మామూలుగానే జరిగింది అని వాడైతే అంటాడు. అయినా ఇది మన అల్టిమేట్ గోల్. ఎందుకంటే మనం సౌత్ కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరిని గూడా ఇక చనిపోయేలా చేసాం. సో, అక్కడి నుంచి తొందరగా వచ్చేయండి అని వాడైతే కాల్‌లో చెప్తాడు. ఇక సరే ఇక మనం ఇక్కడి నుంచి తిరిగెళ్తున్నాం అని చెప్పేలోపు ఈ బాడీస్‌ని ఎలాగోలాగా తీసుకెళ్దాం అని వాడంటే, వెంటనే ఒకటైతే వాని దగ్గరికి అటాక్ జేయడానికొస్తే వాడు దాన్ని ఆపుతాడనమాట. కానీ వాడు దాన్ని ఆపే గ్యాప్‌లో వాడి పక్కనున్న అమ్మాయి తలకాయనైతే అది తీసుకెళ్తది. వెంటనే వాడు ఇషిడా ఏమైంది? అనేలోపే వీడు అది ఖచ్చితంగా ఆర్డినరీ యాంట్ గాదు. నేను దీన్ని జూసుకుంటా. నువ్వు వెంటనే వెళ్లి టీమ్ బ్రేవోని జాయిన్ అవ్వు. కానీ అంటే ఇది స్ట్రాంగ్ అంటే ఖచ్చితంగా నువ్వే మధ్యలో వస్తావు. సో, వెంటనే ఇక్కడి నుంచి ఎళ్ళిపో. ఈ యాంట్‌కి ఒక భయపెట్టే ప్రెజెన్సే ఉంది. ఇక అదొచ్చేసి "నువ్వా కింగ్" అని వాడినైతే అడుగుతుంది. ఆ అమ్మాయి తలని చేతిలో పట్టుకొని. వీడేమో ఏంటి యాంటు మనుషుల్లాగా మాట్లాడుతున్నా. అంటే "నువ్వు నన్ను కింగ్ అని అడుగుతున్నావా?" "అవును. నేను కింగ్‌నే" అని వాడైతే అంటాడనమాట. ఎంటనే యాంటు ఒక్కసారిగా నవ్వి గట్టిగా అయితే అరుస్తుంది. వెంటనే వాడు "ఏంటి ఇంత పవర్‌ఫుల్ మ్యాజిక్కా? నేను ఈ ఫీలింగ్ ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ చేశా. ఎప్పుడది?" వాడికి వెంటనే జిన్‌వో అయితే గుర్తుకొస్తాడు. కానీ వాడి కత్తిప్పుడు 2 ముక్కలైపోయి వాడి తల అయితే కింద పడుతుంది. గ్యోటోరోజీ గూడా చనిపోతాడు. ఇక ఇంకోవైపు వీళ్ళ దగ్గరికి టన్నెల్‌లో యాంట్స్ అన్నీ వస్తుంటే, "చాయ్ ఇది నువ్వు ఇంకా ఎక్కువ హీట్‌ని పెంచలేవు.
ఇక అనేలోపు చావుండి నేను ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ ఉన్నంత వరకు నేను ఎలాగోలాగా ప్రతి ఒక్కటి దాన్ని చంపేస్తా అని అంటుంటాడనమాట. బేకు ఏమో అందరికి గూడా దగ్గర దగ్గర చాలా దెబ్బలు తగిలాయి. బెంగ్యూ తన బెస్ట్ ఇచ్చాడు హీల్ జేయడానికి అందరికి గూడా. కానీ మమ్మల్ని నార్మల్‌గా ఇప్పుడు తీసుకురావడం కష్టం. ఇప్పుడు మా అందరిలోకి ఛార్జింగేనే మా బెస్టు. అయినా సరే మేము కేవలం ఇప్పుడు ఆ ఫ్లేమ్స్ అన్నీ గూడా యాంట్స్‌ని డిఫీట్ చేయాలని కేవలం హోప్ పెట్టుకోవాల్సిందే. అంతకుమించి మేము కూడా ఏం చేయలేం. అనేలోపే యాంట్స్ అనేటివి వీళ్ళ పైకైతే అటాక్ చేయడానికి దగ్గరికైతే వస్తాయి. బేకునేమో అంతే ఇదంతా గూడా ఇక్కడే ముగిసిపోతుందా? అనుకున్నప్పుడే మనోడి షాడో నుంచి ఒక షాడో సోల్జర్ వచ్చి ముందున్న యాంట్స్‌నైతే ఆపుతుంది. ఏంటి ఒక బ్లాక్ సోల్జరా? అసలు ఏంటిదది? అని అంటున్నప్పుడే ఆ షాడో నుంచి మనకి జిన్‌వూ అయితే చూస్తాడు. జిన్‌వూ చూసి ఎక్స్‌చేంజ్ అని అంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 101 స్టార్టింగ్‌లో అయితే కెమెరామ్యాన్ గాడైతే భయపడుతూ ఉంటాడు. నాకు కానీ ఇదే నా చివరి మాటలని తెలిసుంటే నేను మా నాన్నతోని ఇంకా కొద్దిగా సేపు ఎక్కువ సేపైనా మాట్లాడుతుంటే, నాన్న అని వాడు తలుచుకున్న వెంటనే వాడి దగ్గరికి యాంట్ తినడానికి వస్తుంటే, వెంటనే యాంట్ గుండెల్లోకి ఒక కత్తయితే దిగుతుందనమాట. ఒక నల్లని కత్తి. వెంటనే ఒక షాడో లేస్తుంది. ఇక ఇంకోవైపు కొరియన్ న్యూస్ ఛానెల్స్ వాళ్ళైతే అసలు ఏం జరిగింది? మన యెస్ ర్యాంక్ హంటర్స్ అందరూ గూడా కేవలం ఒక సింగిల్ యాంట్ వల్ల దారుణంగా ఓడిపోయారు. అసలది ఎలా పాసిబుల్? సార్ వ్యూవర్స్ అందరూ గూడా ఫోన్‌లు చేస్తున్నారు. ఎందుకు లైవ్‌ని వెంటనే ఆపేశారు? అంటే వాడుండి మరి ఇంగేం చేయమంటావు? అంటే ఏంది ఇది మన హంటర్స్ ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కావడం మనం వాళ్ళ లైవ్ టెలికాస్ట్‌లో చూపియాలా టీవీలో? మనం ఇక మన పని అయిపోయింది. మనం అయిపోయాం అన్నంటనే వాడుండి సార్ వెంటనే సీన్‌లోకి ఒకరొచ్చారంట. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్ ఇక వైపు చూడండి అంటే, ఓరి దేవుడా! వెంటనే, వెంటనే అందరూ లైవ్‌కి మళ్ళీ రెడీ జేయండి. కానీ సార్ ఇప్పుడు మనం డిలే అయితుంది గదా! ఏం పట్టించుకోకాకు. మనం ఎంటనే ఇప్పటిదాకా చేసిందంతా వేస్ట్ అయిద్ది. మనం ఏది జరిగినా సరే లైవ్ పెడుతున్నాం. ఇప్పుడు మన భవిష్యత్తు అతని చేతుల్లో ఉంది అని అనంగానే జిన్‌వూ అయితే షాడో సోల్జర్స్‌తోని అక్కడైతే ఉంటాడనమాట. ఇక తర్వాత జిన్‌వూ వెంటనే ఐరన్ అని అన్నంటనే ఆ యాంట్స్ అన్నీ గూడా వచ్చిన వెంటనే మనోడు 2 డాగర్స్ తీసుకొని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. నరికేసిన వెంటనే అసలు ఏం జరుగుతుంది? ఎవరినెవరు కొట్లాడుతున్నారని వాళ్ళనుకుంటే జిన్‌వూ ఏమో అన్ని దాళ్ళని చంపేసి అరైజ్ అనే యాంట్స్‌ని మొత్తం గూడా మళ్ళీ తిప్పిస్తాడనమాట. ఇక న్యూస్ రిపోర్టర్ గాడైతే షాక్ అయితూ అసలు ఏం జరుగుతుందిరా అనుకుంటే, ఆ యాంట్స్ అన్నీ గూడా మళ్ళీ బతికాయి. ఇక న్యూస్ వాళ్ళైతే వానికి చెప్తుంటారు. "అక్కడ ఏం జరుగుతుందో చెప్పురా మాకు. అసలు కంట్రీ మొత్తం చూస్తుందంటే" కానీ నాకే ఏం జరుగుతుందో తెలియట్లా. అసలు ఎవరు ఎందుకోసం ఫైట్ చేస్తున్నారో తెలీదు గానీ, ఒక యాంట్ ఇంకో యాంట్‌ని చంపి తినేస్తుంది. ఇక అందరూ ఇక్కడికి రండి అని జిన్‌వూ అయితే అందరిని గేదర్ జేసి, జిన్‌వూ దగ్గరున్న హీలింగ్ పోషన్స్‌నయితే ఇస్తాడనమాట. వెంటనే వాళ్ళ వోన్స్ అన్నీ గూడా హీల్ అయిపోతాయి. కానీ చా మాత్రం ఇంకా మేల్కోలేకైతే వచ్చిండదు. జిన్‌వూ ఏమో తనకి ఎక్కువ దెబ్బలు తగిలాయి. సో, నాకున్న అబిలిటీస్‌తోని తనని నేను హీల్ జేయలేను. తను ఖచ్చితంగా ఇంగా వీక్ అయితూనే ఉంది. చూస్తూ ఉంటే ఇక్కడ అన్నీ గూడా అయిపోయినట్టున్నాయి. మనం వెంటనే ఇంకా ఎక్కువ హ్యాండ్స్ వచ్చేలోపు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని జిన్‌వూ అని వాళ్ళు అయితే రెడీ అయితారు. వెంటనే అటువైపు చూస్తే అది వచ్చి యాంట్ వచ్చి, "మీ కింగు బయట లేడు. అతను కింగు కాదు. ఇంకా ఎవరైనా ఉన్నారా? మీరు కింగ్ అనుకునే తోడు" అంటే ఇక బేగ నుండి చూసి అంటే అది తిరిగొచ్చిందంటే దానర్థం గ్యోటోరోజీ చనిపోయాడా? ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటే వెంటనే జిన్‌వూ ఉండి "కోచ్‌మా చాహేని చూసుకోండి." "సంగ్ ఎక్కడికెళ్తున్నావు?" జిన్‌వూ ఏమో ఇలా అనుకుంటాడు. నాకిప్పుడు అర్థమైంది. 'గ్యోటోరోజు షాడో' ఎందుకని ఇంకా బొత్తిగా అసలు కనిపించట్లేదు అని. ఇక యాంట్ ఏమో "నువ్వేనా హ్యూమన్స్‌కి కింగ్" అంటే మనోడేమో "ఏంటి ఒక మాట్లాడే పురుగా" అంటాడు. ఇది ఇక యాంటు, జిన్‌వూకి ఫేస్ ఆఫ్ అయితే అవుతుంది. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 102లో నీ దగ్గర నుంచి ఒక భయంకరమైన ప్రెజెన్స్ వస్తుంది హ్యూమన్ అని చెప్పి అది జిన్‌వూ ముందరైతే మొత్తుకుంటుంది. మొత్తుకున్న వెంటనే జిన్‌వూ "నువ్విప్పుడు ఒక పురుగులాగే బిహేవ్ చేస్తున్నావు" అంటాడు. ఇక ఇంకోవైపు 5 నిమిషాల ముందు కొరియాలో మొత్తం గూడా లైవ్ టెలికాస్ట్ అయితే ఆగిపోయి ఉంటది. అందరూ గూడా అసలు హంటర్స్‌కి ఏమైంది అనుకుంటుంటారు. అని అందరూ చూస్తుంటే వెంటనే ఒక న్యూస్ ఛానెల్ నుండి న్యూస్ ఏజెన్సీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడే మిన్ బెంగ్యూ చనిపోయాడని. పైగా వాళ్ళు చెప్పారు మిగతా హంటర్స్ అందరూ గూడా ఆ టన్నెల్స్‌లో ఉన్నారు. సో, వాళ్ళు బయటికి సేఫ్‌గా వస్తారో లేదో తెలియదు. ఇక తర్వాత వెంటనే మాకిప్పుడే ఒక విషయం తెలిసింది. ఒక అన్‌నోన్ హంటర్ ఇప్పుడే ఆ బ్యాటిల్ సీన్‌లోకైతే దిగాడంట. మేము వెంటనే లైవ్‌ని మళ్ళీ రీటెలికాస్ట్ చేస్తున్నాం అని చెప్పంగానే స్టార్ట్ చేస్తారు. వెంటనే అందరూ గూడా చూసి షాక్ అయితారు. ఇక ఇంకోవైపు ఈ యాంట్‌కి గట్టి ప్రెజెన్సే ఉంది. "నువ్వేనా కింగ్?" అంటే "ఆ! నేనే కింగ్."
అదే మేము గ్యోటోరోజు నుంచున్న లాస్ట్ వర్డ్ చైర్మన్ అని జపాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కైతే చెప్తాడనమాట. వాడేమో ఏంటి ఒక యాంటు అది కూడా హ్యూమన్ లాంగ్వేజ్ మాట్లాడుతుందా? పైగా అన్నిటికంటే అది గోటోని చంపేసింది. ఇక వాడు మానోమీటర్‌లో చూసి సార్ ఈ అంటే ఎక్కడుంది ఇప్పుడు ఆ మాన్‌స్టర్ అంటే, సార్ అది క్వీన్ చాంబర్‌లోకి తిరిగెళ్ళింది. అంటే నువ్వు సౌత్ కొరియన్ టీమ్ ఇంకా బతికే ఉందని చెప్తున్నావా? అవును సార్ చూస్తూ ఉంటే అలాగే ఉంది. పైగా మనకి ఇంకా ఎక్కువ మానా సిగ్నల్స్ వస్తున్నాయి ఇంకో బీన్ నుంచి. అసలు ఏం జరుగుతుందిరా? వెంటనే టీవీని ఆన్ జెయి. నేనిప్పుడు సౌత్ కొరియాలో ఉన్న ప్రెస్ మీట్‌ని చూడాలి అని వాళ్ళైతే టీవీ ఆన్ జేస్తారు. ఇక ఇంకోవైపు జిన్‌వూ వాళ్ళ ఇంట్లో అయితే జీనా వచ్చేసి, "అమ్మ నువ్వు ఏం జేస్తున్నావు?" అంటే, "ఆ! అదా టీవీ ఎందుకో సడెన్‌గా ఆగిపోయింది. అసి జిన్‌వూ ఎక్కడున్నాడని" అడిగితే, "లేదు తనిప్పుడే ఎక్కడికో వెళ్తా అని అన్నాడు. ఇంకా రాలేదు. జీనా టీవీ" అని అంటే, జీనా ఏమో నేనిప్పుడే వస్తా అని లోపలికెళ్ళి ఫోనయితే చూస్తుంది. వెంటనే తను గూడా షాక్ అయితుంది. ఇక ఇంకోవైపు హాస్పిటల్‌లో అయితే కుర్చీని ఇరగ్గొడతాడు గోగని. కుర్చీని ఇరగ్గొట్టి అది సంగ్ జిన్‌వూ అంటే డాక్టరేమో సార్ ప్లీజ్ కామ్ డౌన్ అంటాడు. ఇక ఇంకోవైపు మనకి డైరెక్ట్ బ్యాటిల్ సీన్‌లో అయితే యాంట్ ఉండి జిన్‌వూనైతే ఒక గుద్దయితే గుద్దుతుందనమాట గట్టిగా. ఆ గుద్దిన గుద్దుకి దగ్గరలో ఉన్న అవన్నీ గూడా ఎగిరిపోతాయి. ఒక ఫుల్ పవర్‌ఫుల్ ఫోర్స్ అయితే జనరేట్ అయిద్దనమాట. ఇక తర్వాత వీళ్ళేమో చార్జింగన్ ఒక మేజు ఎనిమీకి ఖచ్చితంగా క్లోజ్ ఉండకూడదు. చూస్తూ ఉంటే తను యాంట్ స్ట్రెంగ్త్‌ని అండర్ ఎస్టిమేట్ చేసినట్టున్నాడు. సో, తనకిప్పుడు ఫేస్ పైన గట్టిగానే దెబ్బ తాకింటది. అనుకుంటూ ఉంటారనమాట. యాంట్ ఏమో నువ్వు వీక్. నువ్వు ఖచ్చితంగా కింగ్ కాదు అనేది పూర్తి చేసేలోపు జిన్‌వూ అయితే అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఆ నోట్లోంచి తూ అని రక్తం ఇమ్మేసి దాన్ని వంచి ఒక్క గుద్దయితే గుద్దుతాడనమాట. ఆ గుద్దుకది దూరంగా ఎగిరిపోయి పడతదనమాట. వెంటనే అందరూ గూడా షాక్ అయితారు. అసలు కోచ్ బెయ్, కోచ్ చో మీరసలు అనుకుంటారా మిస్ సంగ్ ఖచ్చితంగా మేజ్ టైప్ హంటరే అని. నాకు తెలుసు తను పవర్‌ఫుల్ అని. కానీ ఇంత పవర్‌ఫుల్ అని అనుకోలేదు. యాంట్ ఏమో మళ్ళీ మొత్తుకుంటూ జిన్‌వూ దగ్గరికైతే వస్తాడనమాట. జిన్‌వూ ఏమో యాంట్ బాడీ ఖచ్చితంగా గట్టిదే. మేబీ దాని స్కెలిటన్ వల్లేమో. ఎంత ఇరిటేటింగ్‌గా ఉంది. అని జిన్‌వూ ఏమో ఇద్దరు గూడా యాంట్ జిన్‌వూని కొడుతూ ఉంటది. జిన్‌వూ గూడా దాన్ని కుక్కని కొట్టినట్టు కొడతా ఉంటాడనమాట. అసలు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇక న్యూస్ రిపోర్టర్ గాడేమో నేనొక ఎయిర్ యాంకర్‌ని. అలాంటి నేనే ఇప్పుడు ఇక్కడ ఊకే నిలబడ్డానికి కష్టంగా ఉంది. చూస్తూ ఉంటే వాళ్ళ మానా వేవ్స్ నుంచి నేను పడిపోయేలా ఉన్నా. అసలు ఏంట్రా ఇది అనుకుంటే, ఇక ఇంకోవైపు యాంట్ ఏమో ఏంటి నేను స్ట్రెంత్ బ్యాటిల్‌లో ఓడిపోతున్నానా? అసలిది అసాధ్యం. ఎవడు వీడు? అని అనుకుంటుందనమాట. జిన్‌వూ కళ్ళలో ఒక ఫైర్ అయితే కనపడుతుంది. అంతటితోని చాప్టర్ 102 అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 103లో అయితే యాంట్ అనుకుంటుంది, ఏంటి వాడు నా ఎక్సోస్కెలిటన్‌ని పగలగొట్టాడా? అసలు ఇంపాసిబుల్. ఇక జిన్‌వూ యాంట్‌ని గట్టిగా కొట్టగానే యాంట్ ఏమో వెంటనే దాన్ని తీసి జిన్‌వూ పైనైతే పాయిజన్ అయితే యూజ్ చేస్తుంది. జిన్‌వూ ఏమో ఏంటి పాయిజనా? ఖచ్చితంగా ఈ యాంటు ఒక పెరాలిసిస్ పాయిజన్ అయితే క్రియేట్ చేసింది. చూస్తూ ఉంటే యాంట్ బాడీలో ఇంకా ఎక్కువ పాయిజన్ అయితే ఉండేటట్టుంది అని జిన్‌వూ కూర్చొనుంటే యాంట్ ఏమో నువ్వు నీ బెస్ట్ ఇచ్చావు హ్యూమన్. ఇక సచ్చిపో అని జిన్‌వూని కొట్టడానికైతే వస్తుంది. ఇక ఇంకోవైపు జపనీస్ హంటర్స్ అయితే ఉంటారనమాట. మినోరు నాకు సుగమోటో నుంచి కాలొచ్చింది. ఏం జరిగింది? అంటే వాడేమో మనం గెలవలేం. ఆ మాన్‌స్టరు ఎస్ ర్యాంక్ గురించి మర్చిపో. ఒక్కసారి ఆ మాన్‌స్టర్ గాని వచ్చిందంటే హ్యూమన్ పాపులేషన్ మొత్తం ఉన్నా సరే అలాంటి బీస్ట్‌కి ఎదురెళ్ళలేరు. మిస్టర్ గోటో గూడా ఆఖరికి చనిపోయాడు. అలాంటిది మనం కూడా అని వాడంటే, "నువ్వు ఏమన్నావు? నీకేమన్నా బుర్ర పని చేస్తుందా లేదా? నువ్వు పాథటిక్. ఇక వెళ్దాం" అని వాళ్ళకైతే హెలికాప్టర్ అయితే వస్తుందనమాట. ఇక జిన్‌వూ ఏమో దాని చెయ్యిని పట్టుకొని అదేమో ఏంట్రా అనుకునేలోపు జిన్‌వూ దాన్ని ఇంకో దెబ్బ అయితే కొడతాడు. అది వెంటనే దూరంగా పోయి పడుతుంది. జిన్‌వూకి ఎందుకంటే తన దగ్గర డిటాక్సైడ్ సిస్టమ్ అయితే ఉంటది. దాంతో మళ్ళీ మనోడు క్యూర్ అయితే అయిపోతాడు. ఇప్పుడు నా సెన్స్ బాగా ఇంక్రీజ్ అయింది. నేను ఆ యాంట్ ఎమోషన్స్‌ని ఫీల్ అవుతున్నా. నాకు ఖచ్చితంగా తెలుసు ఇప్పుడు యాంట్ కూడా కొద్దిగా నర్వస్‌గా ఉంది. కానీ ఇక్కడ నా టీమ్‌మేట్స్ కూడా నర్వస్‌గా ఉన్నారు. నేను దీన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేయాలని జిన్‌వూ దాన్ని కొట్టడానికి ఎగిరి కాలేసి పంచ్ ఇస్తే అదేమో అక్కడ ఉండదనమాట. అందరూ కూడా ఏమైపోయింది? అదెక్కడికెళ్ళిందని చూస్తే అదేమో గాల్లో ఎగురుతూ ఉంటది. అది కూడా అనుకుంటది తనకి పాయిజన్ పనిచేయదు. సో, ఇప్పుడు తనని ఓవర్ పవర్ చేయాలంటే అది ఖచ్చితంగా వేస్ట్ ఆఫ్ టైమే. కానీ నా స్ట్రెంత్ అట్రిబ్యూట్‌లోనే కాదు. ఇప్పుడు నా స్ట్రెంత్ నా స్పీడ్‌లో అన్నది గాల్లో ఎగురుకుంటూ నేనిప్పుడు స్పీడ్‌ని యూజ్ చేసి ఇక ప్లే టైమ్ అయిపోయింది హ్యూమన్ అని చెప్తుందనమాట. ఇక వెంటనే అది జిన్‌వూని అటాక్ చేయడానికొస్తే జిన్‌వూని అది అక్కడి సైడ్ నుంచి దొబ్బేస్తే జిన్‌వూ మళ్ళీ దాన్ని కొడుతూనే ఉంటాడనమాట. ఇక అదేమో ఏంటి అసలు తను నాతో ఉండడమే కాకుండా నాకంటే ఎక్కువ ఫాస్ట్‌గా అయితే వస్తున్నాడు. అసలది ఎలా పాసిబుల్?
అని చెప్తుందనమాట. జిన్‌వూ ఏమో యాంట్ ఖచ్చితంగా డీమన్ కింగ్ అంత స్ట్రాంగు. మేబీ ఇంకా ఎక్కువ స్ట్రాంగేనేమో. కానీ నేను డీమన్ కింగ్‌ని డిఫీట్ చేశాక ఖచ్చితంగా డెవలప్ అయ్యా. పైగా ఇప్పుడు నా దగ్గర పవర్‌ఫుల్ వెపన్ ఉంది. అన్నిటికంటే ఏంటంటే నేను నా యాంట్ స్కెలిటన్‌ని ఆల్రెడీ డ్యామేజ్ చేశా. సో, నేను ఈ బ్యాటిల్‌ని ఖచ్చితంగా గెలిసొచ్చు. ఇక జిన్‌వూ యాంట్‌నయితే నరుకుతా ఉంటాడనమాట తన దగ్గరున్న డాజెస్‌తో. ఇప్పుడు నా ఛాన్స్ అని దెబ్బకి దానిపైన ఒకేసారి ముక్కలు ముక్కలుగా అయితే కొడతాడు. ఎందుకంటే జిన్‌వూకి కొత్త స్కిల్ అయితే వస్తది. ఆ యాంట్ అక్కడి నుంచి పారిపోతుంటే జిన్‌వూ "అసలు నువ్వు ఎక్కడికెళ్తున్నావురా" అని యాంట్‌ని మళ్ళీ ముక్కలు ముక్కలుగా అయితే నరికేస్తూ ఉంటాడనమాట. ఒక్క నిమిషంలో యాంట్‌ని ముక్కలు ముక్కలుగా నరికేసి దాని రెక్కలు, దాని చేతులు అన్నీ గూడా పీల్చేస్తాడు. ఇక అదేమో అసలు నాకు ఈ హ్యూమన్‌తోని అడ్వాంటేజే లేదా? లేదు. నాకుంది అని అది గట్టిగా మొత్తుకుంటుంది. వెంటనే దాని యాంట్స్ అన్నీ గూడా వస్తాయన్నమాట యాంట్ కాలనీ. అదొద్ది ఇప్పుడెలా ఉంది హ్యూమన్? అంటే జిన్‌వూ స్మైల్ ఇచ్చి ఎళ్ళండి అని జిన్‌వూ షాడో సోల్జర్స్‌నయితే పంపిస్తాడనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 104లో అయితే జిన్‌వూ తన షాడో సోల్జర్స్‌ని సమ్మన్ చేసి యాంట్స్‌నయితే అటాక్ చేపిస్తుంటాడు. ఇక టస్క్‌ని పిలిచి "నువ్వు కేవలం యాంట్స్‌ని మాత్రమే అటాక్ చెయ్యి. నువ్వు గాని ఎవరినైనా మనుషుల్ని అటాక్ చేసినావంటే నేను ఇంకోసారి సమ్మన్ చేయనని" టస్క్ అయితే చెప్తాడు. ఇక టస్క్ ఒకేసారి యాంట్స్ అన్నిటిని కూడా కాల్చేస్తుందనమాట. ఆ దెబ్బకి అందరూ కూడా వీళ్ళు ఎస్ ర్యాంకర్స్ అయితే షాక్ అయితుంటాడు. ఏంటిదది సమ్మన్డ్ బీస్టా? అసలు దాన్ని నిజంగా సమ్మన్ చేశాడా? అసలు ఒక్కసారి దాన్ని చూడు అది బీస్ట్‌లా లేదు. చూస్తూ ఉంటే డెవిల్ తానంతకు తానే భూమి పైకి వచ్చినట్టు ఉంది అని చూపిస్తారనమాట. ఇక ఆ ఫైర్ ముందేమో యాంట్ అయితే నిలబడి ఉంటది. అసలు నాకు అర్థం కావట్లేదు. నేను పుట్టినప్పటి నుంచి నేనే స్ట్రాంగెస్టు. అసలు నాకు ఎదురు నిలబడింది నేను అన్ని దాన్లని తినుకుంటూ నేనే ఫుడ్ చైన్‌లో టాప్ అయికుంటూ వస్తున్నా. అసలు నేను ఎంత పవర్‌ఫుల్‌గా కావాలనుకున్నా దానికి లిమిట్ లేదు. నేను కింగ్‌ని. కానీ ఎందుకు? ఎందుకు? నేను కింగ్‌ని. కానీ ఎందుకు? నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. నేను బతకాలంటే అని జిన్‌వూని చూసి నేను పారిపోవాలని అది రీజనరేట్ అయితే చేసుకుంటూ ఉంటది. జిన్‌వూ ఏమో ఇది బెంగెన్యూ హీలింగ్ అబిలిటీని యూజ్ చేస్తుంది అనుకుంటాడు. వెంటనే అది పారిపోతూ ఉంటే జిన్‌వూ ఒక్కసారిగా దాన్ని నేలకేసి కొట్టి దాన్ని చంపేస్తాడనమాట. ఇక జిన్‌వూ దాన్ని చంపేసిన తర్వాత వెంటనే బ్యాక్ నుండి మిస్టర్ సంగ్ చాహేకి అని చాహే దగ్గరికైతే వస్తాడు. నేను చానా ఎక్కువ సేపు తీసుకున్నట్టున్నా. నేనిప్పుడు హీలర్‌ని ఫాస్ట్‌గా కనిపెట్టాలి. నా షాడో ఎక్స్‌చేంజ్ స్కిల్‌కి గూడా ఈ లిమిట్ ఉంది. సో, ఇప్పుడు ఏం చేయాలి? మేము ఇక్కడి నుంచి తొందరగా ఎళ్ళిపోయినా సరే, వేరే పర్సన్ రావాలంటే ఖచ్చితంగా టైం పడతది. ఒకవేళ నేను కైజల్ పైన ఎక్కించుకొని తొందరగా ఎళ్ళినా సరే, అది ఎక్కువ టైం పడతది. ఒకవేళ ఆ బ్లేడ్ గిల్డ్ నుంచి ఎవరైనా హీలర్ ఇంకా బతికున్నా సరే, అక్కడ చూస్తుంటే ఉండొచ్చు. ఉండు, ఆగు. ఇక వెంటనే కెమెరామెన్‌ని "నువ్వొకసారి కెమెరాని ఆఫ్ చేస్తావా?" అంటే ఏంటి అంటే, "తొందరగా దాన్ని ఆఫ్ చేయి. లేకపోతే దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తా" అంటాడు. ఇక వాడు కెమెరాని తీసేసిన వెంటనే, "షాడోస్ వెళ్లి మెయిన్ బెంగ్యూ బాడీని కనిపెట్టండి" అంటాడు. ఇక బ్యాకునేమో "ఏంటి మెయిన్ బెంగ్యూ బాడీనా?" అంటే తను ఇక ఒక షాడో సోల్జర్ అయితే ఆ బాడీని తీసుకొస్తే, యాంటు తన హెడ్‌ని తినేసింది. ఇప్పుడు ఇది పని చేస్తుందా? వాళ్ళేమో అసలు మిస్టర్ సంగ్ మీరేం చేస్తున్నారు? అని చెప్తారనమాట. ఇక జిన్‌వూ ఏమో ఇప్పుడు ఇదొక్కటే దారి. అరైజ్ అని అంటాడు. కానీ అదేమో అరైజ్ కాదు. మళ్ళీ ఇంకోసారి అంటాడు. ఇక ఆ తర్వాత లాస్ట్ టైమ్ ఇదొక్కసారి నేనొక పర్సన్‌ని కాపాడాలి. అరైజ్ అని అంటే వెంటనే అదైతే అరైజ్ అవుతుంటది. వెంటనే బ్యాక్ నుండి మిస్టర్ సంగ్ మీరసలు ఏం జేస్తున్నావు? బ్యాకున్‌కి నువ్వు ఏం జేస్తున్నావు? నువ్వు అంటే నీ దగ్గర ఆ పవర్ ఉందా? కమాండ్ ది డెడ్. బేకోన్ అయితే లేస్తాడనమాట. ఇక చాప్టర్ 105లో అయితే ఇక అందరూ గూడా అంటే మిస్టర్ సంగ్ దగ్గర చనిపోయిన వాళ్ళని బతికించే పవర్ ఉందా? ఆయన ఖచ్చితంగా మామూలు సమ్మనర్ గాదు. ఇక బేకునేమో ఆటోమేటిక్‌గా చెహెన్ అయితే హీల్ అయితే చేస్తూ ఉంటాడనమాట. ఇక వెంటనే జిన్‌వూ ఉండి నేను చెప్పగలను బెంగ్యూ ఎలాంటి పర్సనో. ఎందుకంటే నేను తనకి ఏం ఆర్డర్స్ గూడా ఇయలేదు. అయినా సరే తనంతకు తాను వెళ్లి చాహేని హీల్ జేస్తున్నాడు. సో, తనకు ఖచ్చితంగా మంచి హార్టే ఉంది. ఇక బెహకునేమో ఆ థింగ్ బెంగ్యూ గాదిక. అంటే సరే నువ్వు చెప్పింది కరెక్టే. కెమెరామాన్ గాడుండే నేనసలు స్పీచ్‌లెస్. తను సచ్చిపోయిన వాళ్ళని సమన్ జేయగలడా? అందుకే అనుకుంటా తను కెమెరాను ఆఫ్ చేయమంది. ఎందుకంటే పబ్లిక్‌కి ఇలాంటి మ్యాటర్ తెలియగూడదు. ఇక అందరూ గూడా షాక్ అయితారు. అసలు ఏం ఎబిలిటీరా అని. ఇక బేగుండి నాకు తెలుసు ఇది నీకింకా ఎక్కువ బ్యాటిల్స్ ఎళ్ళే కొద్దీ ఖచ్చితంగా తను బాగా పనికొస్తాడు తన ఎబిలిటీసు. కానీ తను వయలెన్స్‌ని వద్దనుకున్నాడు. సో, ప్లీజ్
తనని బ్యాటిల్ ఫీల్డ్‌లో ఫైట్ చేయాలా చేయకు అని వెంటనే ఇక జిన్‌వూ ఉండి, సరే ఇది మంచి రిక్వెస్టే మీది. నేను కూడా నువ్వు చెప్పిన దాని గురించి ఒప్పుకుంటున్నా. టెర్మినేట్ ఎక్స్‌ట్రాక్షన్ అని వెంటనే దాన్నయితే టెర్మినేట్ చేస్తాడు. అది లాస్ట్‌లో ఒక స్మైల్ అయితే ఇచ్చి బెంగుని అయితే ఎళ్ళిపోతాడనమాట బ్యాక్. ఇక వెంటనే ఐలాండ్‌కైతే హెలికాప్టర్స్ అయితే వస్తాయి. ఇక హంటర్స్ తిరిగొచ్చారు అని చూస్తారనమాట. చాహే ఇంకా అన్‌కాన్షియస్‌లోనే ఉంటది. ఇక బెంగున్ బాడీతోని వాళ్ళైతే ఎళ్ళిపోతూ ఉంటారు. ఇక జిన్‌వూ ఏమో నేనింకా ఎనకాలనే ఉండిపోతా. అంటే ఎందుకు అంటే చూస్తూ ఉంటే నాకింకా కొద్దిగా ఫినిష్ చేయని బిజినెస్ ఉందిగా. అవును. ఈ రైడ్ ఇంకా అయిపోలేదు అని చూసిన వెంటనే పైనైతే కొన్ని వేల యాన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక వెంటనే జిన్‌వు కైసిల్ అని కైసిల్‌నయితే పిలుస్తాడు. సరే నేను మిమ్మల్ని తర్వాత చూస్తా. ఇక వెళ్దాం పద అని గాల్లోకైతే ఎళ్లి యాన్స్‌నన్నిటిని కూడా చంపుకుంటూ అయితే వస్తూ ఉంటాడనమాట. ఇక ఇంకోవైపు షిప్‌లో వాడు మళ్ళీ అదే అంటుంటాడనమాట. ఆ థింగు అది మామూలు మాన్స్టర్ గాదు. మీరసలు దాన్ని చూడాలనుకోవద్దు. ఎందుకంటే మీకు అర్థం కాదు. అసలు అది మిస్టర్ గోటోని చంపేసింది. ఈ రైడ్ ఖచ్చితంగా ఫెయిల్ అయింది. మనం గెలవలేం. అలాంటి బీస్ట్‌ని మనం చంపలేం అంటే, ఇక వాడేమో గిల్ మాస్టర్ ఉండి అసలు నువ్వు వరీ అవ్వకంగా జేజూర్ ఐలాండ్ ఆల్రెడీ అయిపోయింది. ఆ బీస్ట్ చచ్చిపోయింది. అసలు ఇంపాసిబుల్. అంటే ఇప్పుడే సౌత్ కొరియన్ హెడ్ క్వార్టర్స్ నుంచి న్యూస్ వచ్చింది. సో, అది ఖచ్చితంగా ట్రూయే. ఇక గిల్డ్ మాస్టర్‌కైతే గోటో చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. సగమోటో ఈ సౌత్ కొరియాలో గూడా ఒక మంచి స్కిల్డ్ హంటర్ ఉన్నట్టే ఉన్నాడు. అంటే నీ అంత స్ట్రాంగ్ కాకపోవచ్చుగా అంటే, లేదు నేను దాని గురించి ఖచ్చితంగా చెప్పలేను. హంటర్ పేరేంటంటే సంగ్ జిన్ వూ. ఇక ఒకడొచ్చి సార్ హ్యాండ్స్ అన్నీ గూడా విడిపోతున్నాయి అంటే, అక్కడ ఇంకా కొన్ని ఎక్కువున్నాయి గదా! అన్ని యూనిట్స్‌ని బ్యాటిల్‌కి సిద్ధం జేయండి అని చెప్తూ ఉంటారనమాట. ఇక జిన్‌వు షాడో సోల్జర్స్ అయితే హ్యాండ్స్ అన్నిటిని గూడా చంపేసుకుంటూ అయితే వస్తూ ఉంటారు. ఇక జిన్‌వు ఏమో చూస్తూ ఉంటే ఆ హ్యాచ్ కానీ ఎగ్స్‌ని గూడా కాల్చేసినందుకు నాకు ఎక్కువ బోనస్ పాయింట్స్ అయితే వచ్చినట్టున్నాయి. సరే ఇన్వెంటరీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం అని చూస్తే జిన్‌వుకైతే స్వాడ్ అయితే కనిపిస్తది. ఈ స్వాడ్ నా దగ్గర ఇది ఉందని మర్చిపోయాగా. సరే ఓసారి ట్రై చేసి దీన్ని తిప్పి చూద్దామని ఒకసారి తిప్పి చూస్తే దాని దెబ్బకి ఒక ఎలక్ట్రిసిటీ లాగొచ్చి అన్ని ఎగ్స్ గూడా కాలిపోతూ ఉంటాయన్నమాట. ఇక ఇంకో ఇంట్లో అయితే జిన్‌వు యాంట్‌తోని ఫైట్ చేస్తున్నది ఒకతనైతే చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఇంకో మనిషి అయితే ఇలా అడుగుతాడు. "అసలు దీన్ని నువ్వు ఎందుకు చేశారు మిస్టర్ బెనియన్" అంటే నేను అన్ని వీడియోస్ చూసా. అసలు ఎంత టైం అయిందో గూడా నేనసలు చూస్తూ ఉంటే ఆల్రెడీ పొద్దుగాల 4 అయింది. ఇక మనకప్పుడే చూపిస్తారు. తన పేరు డేవిడ్ బెరనాన్. తను ఫెడరల్ బ్యూరో ఆఫ్ హంటర్స్‌కి డైరెక్టర్. నీకు ఆల్రెడీ తెలుసు నా ఆన్సర్ ఏంటో. అందుకే కదా నువ్వు ఇంత లేట్‌గా వచ్చావు నా ఇంటికి. మైకేల్ కార్నర్ అంటే అవును. ఆ హంటరు ఖచ్చితంగా 100 కంటే ఎక్కువ బీస్ట్‌లని సమాన్ చేయగలడు. సో, అలాంటి వాళ్ళు కేవలం చాలా తక్కువ మంది సార్. సో, అలాంటి టాలెంట్‌ని సౌత్ కొరియా లాంటి చిన్న కంట్రీ తనకి చాలా ఎక్కువ. అంటే అవును. నీకింకా తన గురించి ఏమన్నా తెలుసా అని అడిగితే, సార్ ఈ ఫైల్సు రీసెంట్‌గా ఆ బ్యూరోలో జరిగిన ఎక్స్‌ప్లనేషన్ గురించి ఉంది. అండ్ ఇంకోలా చెప్పాలంటే ఈ ఫైలే ది సంగ్ ఇల్‌హ్వాన్ ఇన్సిడెంట్ ఫైల్ అని చెప్తాడనమాట. లాస్ట్ టైము సంగ్ ఇల్‌హ్వాను ఒక ఏ ర్యాంక్ గేట్‌లో అయితే క్యాప్చర్ చేసి ఫస్ట్ అయితే అతను మనిషా లేకపోతే మ్యాజిక్ బీస్టా అని మాకు కన్ఫర్మేషన్ లేకుండే. కానీ సంగే జెప్పాడు. తను సౌత్ కొరియా నుంచి ఒక హంటర్ అని. మాకు తన పైన దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంతా గూడా బ్యూరో దగ్గరే ఉంది. కానీ చూస్తూ ఉంటే తను సంగ్ జిన్‌వు ఫాదర్. సో, ఇప్పుడు మన దగ్గర పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఉంది సార్. ఈ వేరే ఏ కంట్రీ దగ్గర గూడా సంగ్ జిన్‌వు పేరు ఇంకా తెలీదు. ఇక తర్వాత అతనుండి మనం హాంగ్ డాన్సుతోని ఏం చేసామో మళ్ళీ అదే చేయలేం. ఎందుకంటే సౌత్ కొరియా మన యునైటెడ్ స్టేట్స్‌తో చాలా ఏళ్లుగా అలాగా ఉంది. మళ్ళీ ఇప్పుడు అలాంటి కంట్రీ నుంచి ఇంకో ఎస్ ర్యాంక్ హంటర్ అంటే ఖచ్చితంగా ఎక్కువ దెబ్బే పడతది. కానీ సంగ్ జిన్‌వు రిస్క్‌కి వర్తే గదా! నువ్వు దీన్ని చేయగలవా? మైకేల్ కార్నర్ అంటే, "నేను నా బెస్ట్ ఇస్తా సార్" అని వాడంటాడనమాట. ఇక ఇంకోవైపు జెన్‌వు అన్ని దాన్లని చంపి 100 లెవెల్‌కైతే రీచ్ అయింటాడు. ఇక ఫైనల్లీ ఇప్పుడు ట్రబుల్ అయితే ఉంది. అరైజ్ అని యాంట్ కర్ప్స్‌నయితే అరైజ్ చేస్తుంటాడు. వెంటనే మొత్తం గూడా డార్క్‌నెస్ ఒస్తది. జిన్‌వు ఏమో నాకసలు ఏం అనిపించలేదు. ఎందుకు మొత్తం గూడా డార్క్‌నెస్ అయింది? మేబీ నేను షాడోని ఎక్స్‌ట్రాక్ట్ చేసినందుకు ఇలా అయిందా? ఏమన్నా ఫెయిల్ అయిందా? అనంటే గాని ఎంటనే ఎనకాల నుంచి నేను మళ్ళీ తిరిగొచ్చేసా అని యాంట్ అయితే జిన్‌వు ముందైతే మోకరిల్లుతుంది. జిన్‌వు ఏమో నేను ఒక్క సెకండ్‌కి ఫెయిల్ అయ్యా అనుకున్నా కదా! ఇక అదేమో దాని ర్యాంకు జనరల్ అనమాట.
అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 106లో అయితే ఆ బీస్ట్ అయితే సమాన్ చేసింటాడు జిన్‌వూ. ఆ బీస్ట్ ర్యాంక్ జనరల్ అయితే ఉంటది. జిన్‌వూ ఏమో నేను ఈ ర్యాంక్‌ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇంతవరకు ఉన్న ర్యాంక్స్ అన్నీ కూడా స్టాండర్డ్ ఎలైట్, నైటు, ఎలైట్ నైటు చూస్తూ ఉంటే జనరల్ వాటికంటే పెద్దదేమో. అంటే నేను ఎక్స్‌ట్రాక్ట్ చేసిన షాడో సోల్జర్స్ అన్నిటికంటే ఇది పవర్‌ఫుల్ అనమాట. అయినా ఇది సర్ప్రైజింగ్‌గా ఏం లేదు. ఎందుకంటే బతికున్నప్పుడు అంత స్ట్రాంగ్ గదా! సరే ఇప్పుడు క్వీన్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేద్దాం అని క్వీన్ వైపు వెళ్తుంటే అదేమో మై కింగ్ ప్లీజ్ నాకొక పేరివ్వండి అని అంటందనమాట. ఇక జిన్‌వూ ఏమో అసలు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటే, నేను ఎప్పుడు మాట్లాడగలను. అంటే నేను ఎప్పుడు మాట్లాడగలనా? అంటే ఇది ఇంతకుముందు నా సోల్జర్స్ కాకముందు మాట్లాడింది కాబట్టి ఇప్పుడు గూడా అలాగే మాట్లాడుతుందా? కానీ ఐరను ఒక పర్సను. సో, తను షాడో అయిన తర్వాత మాట్లాడట్లేదే. సేమ్ మెన్ బీయింగ్ గూడా. పైగా టస్క్ గూడా. మేబీ అంతా గూడా కేవలం వాళ్ళ ర్యాంక్‌ని బట్టే అనుకుంటా డిఫరెన్స్. సో, మిగతా వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ హై ర్యాంక్స్ వచ్చేవాళ్ళు బదులు మాట్లాడతారేమో. సరే, ఇక జిన్‌వూ ఏమో దాన్ని నిన్ను చంపింది నేనే. నువ్వింకా నా లీడ్‌ని ఫాలో అవుతావా అంటే, నేను మీ ద్వారా చంపబడలేదు. కానీ మీ పవర్స్ వల్ల నేను తిరిగి పుట్టా మాస్టర్. హ్యాపీనెస్సు నాలో పొంగిపోతుంది. నేను మీ ఆర్డర్స్‌ని ఖచ్చితంగా ఫాలో అయితా. మై కింగ్ ప్లీజ్ నాకొక పేరునివ్వు. అంటే జనువు ఏమో అయినా ఖచ్చితంగా నేను నీకొక యాంటు లేకపోతే బగ్ అని పేరు పెడితే వింతగా ఉంటది గదా! ఎందుకంటే మిగతా యాంట్స్ నుంచి నిన్ను గూడా సెపరేట్‌గా చెప్పగలగాలిగా. సరే నీ పేరు బెరు. ఇకపైన నీ పేరు బెరు అని చెప్తాడనమాట. థాంక్ యూ మాస్టర్ అని అంటుంది. సరే ఇప్పుడు క్వీన్‌ని ఎక్స్ట్రాక్ట్ చేద్దామని క్వీన్‌ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. క్వీన్ లేసిన వెంటనే యాన్స్ అన్నీ గూడా క్వీన్ వైపయితే వస్తాయి. జిన్‌వు ఏమో ఏంటి యాన్స్‌కి నాకున్న బాండ్ వీక్ అయింది. బెరు అసలు ఏం జరిగిందంటే, అంటే సార్ క్వీన్‌కి ఒక పవర్ ఉంది. అది కాలనీ మొత్తాన్ని గూడా రూల్ చేయగలదు. అంటే నువ్వేమంటున్నావు క్వీన్ బతికున్నంత వరకు అది మిగతా యాన్స్ అన్నిటిని గూడా కమాండ్ చేయగలదా? అవును. క్వీన్ మానా లెవెల్స్ అంతకుముందు దాని ర్యాంక్ ఉన్నంతలా ఇప్పుడు లేవే. ఎందుకు మానా డిక్రీజ్ అయిందంటే, బెరువు ఉండి క్వీన్ మానా ఎక్కువగా కూడా కేవలం రీప్రొడక్షన్‌కే యూజ్ అవుద్ది. ఇప్పుడు తనకి మానా లేదు. ఎందుకంటే దానికి రీప్రొడ్యూస్ చేసే బాడీ లేదు. అంటే క్వీను బ్యాటిల్‌కి పనికిరాదంటున్నావా? అవును మాస్టర్ అని బేరు అయితే అంటాడు. ఇక జెన్‌వు ఏమో ఇక్కడ ఇద్దరు కమాండర్స్ ఉండాల్సిన అవసరం లేదు. టర్మినేట్ చేద్దామని దాన్నయితే టర్మినేట్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక జిన్‌వు షాడో సోల్జర్స్ క్రిస్టల్స్‌ని కలెక్ట్ చేస్తుంటే అన్ని క్రిస్టల్స్‌ని వదిలేయండి. ఎందుకంటే ఈ క్రిస్టల్ స్టోన్స్ అన్నీ గూడా మళ్ళీ జేజు ఐలాండ్‌ని మళ్ళీ తిరిగి కట్టడానికి పనికొస్తాయి. మనం అన్నిటిని గూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు బేరు క్రాప్స్ నుంచి వచ్చిన ఇదొక్కటి చాలు. అయినా ఇక సరే, ఇప్పుడు మిగిలిన యాంట్స్‌ని ఏం చేద్దాం? అన్ని దాన్లని నేను చంపేద్దనా? లేకపోతే ఎలా జేయాలి? సరే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నంటనే ఇక బెరు ఏమో మాస్టర్ నేను ఖచ్చితంగా ఫీల్ అయితున్నా. మన ఎనిమీసు స్కైస్‌లో ఉండి అవి దానికి లీడర్ లేనందువల్ల అవి ఎక్కడికెళ్ళాలో దానికి తెలియట్లా. అవి ఇప్పటిదాకా వాటి ఫార్మేషన్‌ని మెయింటైన్ చేయగలిగాయి. కానీ ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లో మొత్తం ఎక్కడికైతే అక్కడికెళ్తున్నాయి. అంటే జిన్‌వు ఏమో బెరు ఎ ఇప్పటిదాకా ఎన్ని యాన్స్ ఉన్నాయో నీకు తెలుసా? అంటే ఈరోజు అటాక్‌లు 8700 ఉన్నాయి అటాక్‌కి ముందు. ఇప్పుడు దగ్గర దగ్గర 4000 బతికాయి మార్షర్. చూస్తూ ఉంటే నేనిందాక బ్యాటిల్‌లో కొన్ని దాన్లని చంపేసినట్టున్నా. ఇంకా కొన్ని మిగిలున్నట్టున్నాయి. నువ్వు మిగిలిన వాటిని చంపేయగలవా? అంటే మీరు ఆర్డర్ ఇస్తే మార్షర్ అని అంటాడనమాట. ఇంకోవైపు షిప్స్‌లో అయితే ఏ ర్యాంక్ హంటర్స్ అందరూ గూడా అన్ని గిల్డ్స్ నుంచి యాంట్స్‌ని అయితే అటాక్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు తిరిగి చూడకుండా అటాక్ చేస్తానే ఉంటారనమాట అందరూ కూడా బ్యాటిల్‌లోకి. అందరూ గూడా గట్టిగా ఇక మిన్సంగాడేమో అసలు మనం దానిని ఎలా ఫైట్ చేయాలి అని వాడు భయపడుతూ కూర్చొనుంటాడు సైడ్‌కి. అందరూ గూడా ఏంటి వీడు ఏ ర్యాంకా? వీడు మొత్తం పిరికోడే అనుకుంటూ ఉంటారు. ఇక యాంట్స్ అన్నీ గూడా ఐలాండ్ దగ్గరకి గూడా వస్తాయి. ఇక జోహీ వాళ్ళంతా గూడా భయపడుతూ మనం ఎలా చేయాలి? అవి చాలా ఫాస్ట్‌గా ఉన్నాయి. అక్కడ చాలా ఉన్నాయి. అనుకునే లోపే ఒక్క సెకండ్‌లో యాంట్స్ అన్నీ గూడా ముక్కలు ముక్కలు అయితూ ఉంటాయన్నమాట. ఇక వెంటనే వీళ్ళంతా అది యాంట్స్‌ని ఇందాక చంపేసింది. అసలు ఏం స్పీడు నేనసలు అది ఏం చేసిందో గూడా చూడలేకపోయా. అసలు ఏంట్రా అది భూమి పైన అనుకునే లోపే మనకి బేరునయితే చూపిస్తారు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. నేను ఇక్కడి దాకా సీజన్ 2 ఉంటదనైతే అనుకుంటున్నా. అండ్ అలాగే మన ఛానల్‌లో ఆల్రెడీ సీజన్ 3 గూడా స్టార్ట్ చేసేసా.
సో అది కూడా తొందరలోనే కంప్లీట్ కాబోతుంది. సోలో లెవెలింగ్ మొత్తం కూడా మన ఛానల్‌లో రెగ్యులర్‌గా వస్తూనే ఉంటది. ఒకసారి చూడని వాళ్ళు ఇప్పుడైతే సీజన్ 2 కంప్లీట్ చేశారు కదా! సీజన్ 3 కూడా మన ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. తర్వాత సీజన్ 4 అండ్ మిగతా సీజన్స్ కూడా తొందరలోనే వచ్చేస్తాయి. దట్స్ ఇట్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. అంటిల్ దెన్.